ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ ద్వారా జ్ఞానాన్ని పొందిన మాస్టర్ జ్ఞాన సాగరుడను. సదా పరమాత్మ జ్ఞానాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకొని నా ప్రతి నడవడికను జ్ఞానవంతంగా చేస్తాను. నేను మనసా వాచ కర్మన పరమాత్మ జ్ఞానంతో అనుభవి ఆత్మగా ఉంటూ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞానవంతమైన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 14/12/2025. बाबा चहेते मीठे बच्चे, तुम्हें अभी बाप द्वारा दिव्य दृष्टि मिला है. उस दिव्य दृष्टि से तुम आत्मा और परमात्मा को देख सकते हो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకిప్పుడు బాబా ద్వారా దివ్య దృష్టి అనేది లభించింది. ఈ దివ్య దృష్టితో ఆత్మ మరియు పరమాత్మని మీరు చూడగలరు. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, పరమాత్మ సూక్ష్మమైన వారు, సర్వశక్తివంతుడు. ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని నేను ఆత్మ దివ్య దృష్టి ద్వారా అనుభవం చేసుకోగలను అనేది నాకు అదృష్టం లభించింది. అంటే నేను సదా ఎంతగా పరమాత్మని గుర్తు తెచ్చుకోవాలి. प्रश्न, ड्रामा के किस राज को समझने वाले कौन सी राय किसी को भी नहीं देगा. जो समझते हैं ड्रामा में जो कुछ पास्ट हो गया वह फिर से एक्यूरेट रिपीट होगा, वह कभी किसी को भक्ति छोड़ने का राय नहीं देता. जब उसकी बुद्धि में ज्ञान अच्छी रीति बैठ जाएगा, समझेगा हम आत्मा है, हमें बेहद का बाबा से वर्षा लेना है. जब बेहद का बाबा की पहचान हो गया है, हद की बातें स्वतः खत्म हो जाएगा. బ్యూటిఫుల్ పాయింట్ బాబా అడుగుతున్నారు. మీకు కనుక డ్రామా రహస్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఏ సలహా ఎవ్వరికి ఇవ్వరు. డ్రామా గురించి అర్థం చేసుకుంటే ఏదైతే గతించిపోయిందో అది అలాగే రిపీట్ అవుతుందని తెలిసాక వారు ఎవ్వరికి కూడా భక్తి వదిలేయండి, భక్తి చేయకూడదు, గుడులకు వెళ్ళకూడదు, ఇలాంటివి సలహా ఇవ్వరు. ఎందుకంటే ఒకవేళ ఆపోజిట్ పర్సన్కి జ్ఞానం సరిగ్గా బుద్ధిలో కూర్చున్నట్టయితే నేనొక ఆత్మ, అనంతమైన తండ్రి వారసత్వాన్ని తీసుకుంటాను అని కనుక మీకు గుర్తున్నట్టయితే ప్రతి విషయాలు వారే స్వతహాగా అర్థం చేసుకుని వదిలేస్తారు. మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇదే జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకునే గుర్తు. ఓం శాంతి. अपनी आत्मा के स्वधर्म में बैठे हो. మరి ఆత్మ యొక్క మీ స్వధర్మంలో కూర్చున్నారా? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతున్నారు. మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, వారినే ఆత్మ అని అంటారు. కాకపోతే వారు ఏ ఆత్మ? సుప్రీం ఆత్మ అని అనడం జరుగుతుంది. పరమాత్మ ఉన్నారు అంటే ఆత్మ కూడా తప్పక ఉండాలి కదా. కాకపోతే పరం మన ఉన్నతమైన ఆత్మ. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కాకపోతే ఎవ్వరూ అర్థం చేసుకోరు. 5000 సంవత్సరాల క్రితం ఎలా అయితే సంశయంలో పడ్డారు అలాగే పడుతున్నారు. మరి కానీ మీరు మాత్రం ఈ జ్ఞానాన్ని అందరికీ వినిపించాలి. చెప్పండి,
ఆత్మ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఈ కళ్ళతో దాన్ని చూడలేరు. మనుషులు ఎవ్వరికి అసలు ఆత్మ అంటే ఏంటో కూడా తెలియదు. ఆత్మను కేవలం దివ్య దృష్టితోనే అర్థం చేసుకోగలరు. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా. డ్రామాలో ఉంటే నేను సాక్షాత్కారం చేసుకుంటానని రాసి పెడితేనే మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం జరిగింది. జైసే ఔ చీజ్ దేఖ్నే మే ఆతే హే. మరి అర్థం చేసుకుంటారు ఆత్మ సాక్షాత్కారం జరిగింది అని. ఏ విధంగా మిగతావి కనిపిస్తాయో అలా అది కూడా కనిపిస్తుంది అని. యాక్చువల్లీ చెప్పాలంటే భక్తి మార్గంలో ఏవి సాక్షాత్కారాలు అనేవి ఉండవు. ఏవైనా చూసేది ఈ కళ్ళతోనే. దివ్య దృష్టి, చైతన్యమైన దృష్టి అనేది ఈ జ్ఞాన మార్గంలోనే లభిస్తుంది. ఆత్మిక జ్ఞాన చక్షువులు, కళ్ళు లభిస్తాయి. అంటే ఏంటి? మన విజన్ ఎలా ఉంటుంది? నాలెడ్జ్ఫుల్ విజన్తో ఉంటుంది. ఏది చూసినా నాలెడ్జ్ఫుల్ విజన్తో చూస్తాము. ఇంతకు ముందు ఎంతో మందికి సాక్షాత్కారాలు అయ్యాయి. ఆనందంతో డాన్స్ కూడా చేశారు. నేను వైకుంఠాన్ని చూశాను అని అన్నారు. 5-6 సంవత్సరాలు వారికి ఆ విధంగా ఉండిపోయేది. కానీ యాక్చువల్లీ అర్థం చేసుకోవాలంటే వైకుంఠం ఇక్కడ లేనే లేదు. అది గతించిపోయింది. మళ్ళీ దివ్య దృష్టి ద్వారా మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఎంతో భక్తి చేసేవారు. పరమాపరం భక్తులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు ముక్తి, జీవన్ముక్తి యొక్క దారిని అర్థం చేసుకున్నారు. అతీతమైన పిల్లలుగా మీరు ఉండగలుగుతున్నారు. భక్తిలో ఎన్నో రకాల పూజలు చేస్తారు. శివలింగాన్ని పూజిస్తారు. పెద్ద లింగం చేస్తారు. చిన్న లింగం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు తెలుసు ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన వారు. అదే సైజులో ప్రతి ఒక్కరూ ఉంటారు. జైసా బాప్ వైసా బచ్చా. బాబా ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇక్కడ ఆత్మ అందరూ పరస్పరం సోదరులు. ఆత్మ ఈ శరీరం ద్వారా పాత్ర అనేది చేస్తుంది. కాకపోతే భక్తి మార్గంలో ఎన్ని దంత కథలు రాసేశారు. కానీ జ్ఞాన మార్గంలో ఒక్క పరమాత్మ చెప్పిన విషయాలే సత్యమైన విషయాలని మనకి తెలుసు. ఇంతకు ముందు అర్థం చేయించే తండ్రి నిరాకారుడు. వారిని పూర్తి రీతిగా అర్థం చేసుకోని కారణంగా వారిని ఏం చెప్పేశారు? సర్వవ్యాపి అని అనేశారు. అది రైట్ కాదు కదా. బాబాని పిలిచారు కదా, ఎంతో ప్రేమగా పిలిచారు కదా. అంటారు కదా, ఓ భగవంతుడా నువ్వు వచ్చావంటే నీ పైన నేను బలిహారం అయిపోతాను అన్నారు కదా. నాకు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరు లేరు అని మీరు చెప్పారు కదా. మరి స్వయం చెప్తున్నారు వారే మీరు నా పిల్లలు. ఇవన్నీ ఆత్మిక విషయాలు. ఆత్మిక తండ్రి కూర్చొని ఈ ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నాయి. ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చింది. ఆత్మ పరమాత్మ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు బాబా దగ్గరికి అంటే ఏంటి? తమ తండ్రి యొక్క పరిచయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ దగ్గరికి వచ్చింది. పరమాత్మ ఒక ఒబీడియంట్ సర్వెంట్గా అయి పిల్లలని పిల్లల సేవ పిల్లలకే సేవాదారి జీవితాన్ని అనుభవం చేయిస్తూ సేవాదారి జీవితాన్ని సదా అనుభూతి చేసుకునేటట్టు చేస్తున్నారు. కాకపోతే ఎంత ఉత్సాహంగా ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. అందుకే దానికి రిటర్న్ బాబా ఇస్తున్నారు. ఓ భగవంతుడా రండి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలిచారు. పావన ప్రపంచం స్వర్గపు సాక్షాత్కారం యొక్క విషయమే లేదు. అనుక్షణం నా ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి? మనుషుల నుంచి ఉన్నతమైన దేవీ దేవతలుగా అవ్వాలి. సదా ఈ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ని గుర్తుపెట్టుకొని శ్రేష్టమైన జీవితాన్ని అనుభూతి చేసుకోగలగాలి. బాబా కూర్చున్నారు.
తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా అర్థం చేయించడానికి. ईश्वर ना तुमको योग सिखाएगा तो तुमको योगेश्वर कहते हैं. స్వయం మరి ఆ ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పించకపోతే యోగేశ్వరుడు అనే పేరుకి అర్థం కూడా లేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు: నేను ఆత్మ ఈశ్వరీయ రాజధానిలో ఇప్పుడు ఉన్నాను. రాజరాజేశ్వరుడిగా తయారవుతాను. ఇప్పుడు జ్ఞానేశ్వరుడిగా ఉంటూ నా ఆత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి వినిపించగలగాలి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి మాత్ పిత బాప్ దాదా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. సో బాబా దానిలో చెప్తున్నారు, आंखों को सिविल बनाने की मेहनत करनी है. बुद्धि में सदा रहे प्रजापिता ब्रह्मा के बच्चे भाई बहन है. మరి ఈ కళ్ళని ప్యూర్గా సివిల్గా చేసుకోవడానికి చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉంది. బుద్ధిలో సజా నేను ప్రజాపిత తండ్రికి పిల్లవాడిని అనేది ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. నేను ఆత్మ, ఆపోజిట్ పర్సన్ కూడా ఆత్మ, సోదరి సోదరులం ఇలా భావించినట్టయితే క్రిమినల్ దృష్టి అనేది ఎప్పటికీ రాదు. శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేస్తాం. బుద్ధి యొక్క యోగాన్ని మాత్రం ఒక్క పరమాత్మతోనే కనెక్ట్ చేస్తాం. మిగతా అన్ని విషయాలు వదిలేసి ఒక్క పరమాత్మని స్మృతి చేయాలి. వారే మనల్ని అనంతమైన పిల్లవాడిగా తయారు చేస్తారు. वरदानम बाबा शब्द की स्मृति को कारण को निवारण परिवर्तन करने वाले सदा अचल अडोल भव. బాబా అనే శబ్దాన్ని సదా స్మృతిలో పెట్టుకొని కారణాన్ని నివారణ చేసి పరివర్తన చేసే పిల్లలు నిశ్చింతంగా నిజాయితీగా ఉంటారు. స్లోగన్: एक बाबा को प्रभाव में रहने वाला किसी भी आत्मा के प्रभाव में आ नहीं सकता. ఒక్క బాబా భగవంతుడి ప్రభావంలో ఉన్న ఆత్మ ఇంకెవ్వరి ప్రభావంలోకి రాలేదు. నేను ఆత్మ నా దృష్టిని ఎంత సివిల్గా చేస్తున్నాననేది చెక్ చేసుకోవాలి. నా బుద్ధిలో సదా ఆత్మిక జ్ఞానం గుర్తుందా తెలుసుకోవాలి. ఈ డ్రామా రహస్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. పరమాత్మ ద్వారా పాలన పొందే ఒక భాగ్యవాన్ ఆత్మను అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, చలో. ఓం శాంతి. రిలాక్స్. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. విజయీ ఆత్మను. నేను ఆత్మ సదా నా ఈ వృత్తిని పరమాత్మతో కనెక్ట్ చేస్తూ దీన్ని స్వచ్ఛంగా చేసుకుంటూ నిశ్చింత చక్రవర్తిగా నేను ఆత్మ సదా అనుభవం చేసుకుంటాను. మనస వాచ కర్మన డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని సదా ఉన్నతమైన పిల్లవాడిగా అనుభవం చేసుకుంటాను. నేను సర్వంశ త్యాగి ఆత్మను. సదా ఆత్మిక దృష్టితో ఆత్మిక శక్తిశాలి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. ఐ ద సోల్, ద డివైన్ బీయింగ్,
I always try to experience my own divinity. I, the soul, always try to experience myself as the point of light where I can experience or visualize myself as the point of light. The Father's power always tried to make me an elevated personality. I, the soul, always be at my own stage and remember the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body and be a divine angel. Om Shanti, Shanti, Shanti.